ఓం నమో వెంకటేశాయ. హలో హాయ్ గైస్, మనము తిరుపతి కింగ్ ట్రావెల్స్ నుంచి అయితే మాట్లాడుతున్నాము. ఈరోజు మన వీడియో వచ్చేసి తిరుమల రౌండ్ ట్రిప్. అదేవిధంగా కొత్తగా వచ్చేవారికి తిరుమల అంటే 300 దర్శనం టికెట్లు అవి ఎక్కడ వెళ్ళాలి అనే ఫుల్ డౌట్ ఉండే వాళ్ళకు ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో పూర్తిగా అయితే చూడొచ్చు. ఇప్పుడు మనము అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఎలా ఉందో చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ మన వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత తిరుమలకి అయితే బయలుదేరుతాం. ఇప్పుడు మన వెహికల్ చెకింగ్ పూర్తయిన తర్వాత తిరుమలకి అయితే బయలుదేరాము. తిరుమల ఘాట్ రోడ్డు ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా అయితే ఉంటుంది. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క కొండ ఒక దేవుని రూపం అయితే పోలి ఉంటుంది. అది మనసు పెట్టి చూస్తే మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళేదారిలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం రూపంలో ఉన్న రాతి బొమ్మ అయితే చూపిస్తాను, చూడొచ్చు. అదేవిధంగా తిరుమల పైన దర్శనం చేసుకొని రిటర్న్ లో అయితే గరుడ విగ్రహం అయితే కూడా అదే విధంగా అయితే కనిపిస్తుంది. ఆ తిరుమల అందాలు అయితే ఇందులో పూర్తి వీడియో అయితే చూడొచ్చు. వీడియోలు అయితే మీకు కనిపిస్తాయి. ఇప్పుడు మనము ఘాట్ రోడ్ లో అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఘాట్ రోడ్ లో కొత్తగా వచ్చే వాళ్ళు చాలా స్లోగా నిదానంగా అయితే రావాలి. స్పీడ్ లిమిట్ అదే విధంగా టైం లిమిట్ అయితే ఉంటాయి. ఇక్కడైతే గమనించవచ్చు, శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహంలో అయితే మీకు దర్శనం అయితే ఇస్తాడు. మీరు ఎప్పుడైనా ఇంతకు ముందు చూసింటే కామెంట్ అయితే చేయండి. కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కలియుగ వెంకటేశ్వర స్వామి ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇది లాస్ట్ టర్నింగ్ అన్నమాట. పైన తిరుమలకు వచ్చే లాస్ట్ టర్నింగ్. ఇప్పుడు మనము తిరుమల ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. పైన ఇక్కడ గరుడు విగ్రహం అయితే ఫస్ట్ దర్శనం అయితే ఇస్తుంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త టైం అయితే పట్టింది. కొండపైకి వచ్చే ముందు అయితే అక్కడ టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ప్రకారమే మనం కొండపైకి అయితే రావాల్సి ఉంటుంది. కొండపైకి రావడానికి 28 నిమిషాలు అయితే టైమింగ్ అయితే ఇస్తారు. తర్వాత స్పీడ్ లిమిట్ లెఫ్ట్ సైడ్ ఉన్న సైన్ బోర్డులు చూస్తూ గమనించుకుంటూ రావచ్చు. ఇక్కడ మనకు కింద ఇచ్చిన టోకెన్ అయితే ఇక్కడ వాళ్ళు స్కాన్ చేసుకొని మన టైమింగ్ కరెక్ట్ గా వచ్చారా లేదా అనేది అయితే అందులో రికార్డ్ అయితే అయిపోతుంది. ముందుగానే వచ్చారనుకోండి, మీ వెహికల్ పైన అయితే ఆటోమేటిక్ గా కేసు అయితే ఫైల్ అయిపోతుంది. ఇప్పుడు మనము తిరుమలలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణాలు అయితే వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ నుంచి మనము ఏటీసీ సర్కిల్ 300 దర్శనం లైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీకు ఏ ఒక చిన్న డౌట్ ఉన్నా కూడా క్లారిటీగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా వెళ్ళాలి అనేసి. ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఈ వీడియో చూసి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా. అక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకున్న తర్వాత ఇదే విధంగా స్ట్రైట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. తిరుమలలో చెట్లు చాలా అందంగా అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ వాతావరణమే అదొక వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఇవన్నీ చూస్తూ గమనించుకుంటూ ఆస్వాదిస్తూ ముందుకైతే వెళ్ళండి దర్శనానికి. ఇక్కడ ఈ సర్కిల్లో రైట్ సైడ్ అయితే వెళ్తాము. మీకు తిరుమల కొండపైన రూమ్స్ బుకింగ్ అలాట్మెంట్ ఉంటే మాత్రం అవి రూమ్స్ అనేది ఇక్కడే ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రమే అయితే వస్తాయి. ఇక్కడే పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ ఆపోజిట్ అయితే
పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ ఆపోజిట్ లోనే హాస్పిటల్ కూడా అయితే ఉంటుంది. అక్కడ బ్లడ్ కూడా డొనేషన్ చేయొచ్చు. డొనేషన్ చేసిన వారికి కూడా ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది, స్పెషల్ దర్శనం. అది ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఎలా ప్రాసెస్ అనేది వాళ్ళు అయితే చెప్తారు. అక్కడ నుంచి మనం స్ట్రైట్ అయితే వెళ్ళాము. ఇలానే ముందుకెళ్తే బాలాజీ సర్కిల్ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది కదా, ఆ రూట్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే ఆ సర్కిల్ అయితే వస్తుంది. ఆ సర్కిల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ విగ్రహం అయితే ఉంటుంది కదా, ఫోటోలు వీడియోస్ అయితే తీసుకుంటారు, మీకు ఐడియా ఉంటుంది. అక్కడికైతే వెళ్తుంది ఆ రూట్. అక్కడ రైట్ సైడ్ తీసుకుంటే ఇప్పుడు మనమైతే లెఫ్ట్ అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మనం దర్శనానికి అయితే వదలటానికి అయితే వెళ్తున్నాం కాబట్టి మన వెహికల్లో ఉన్న వాళ్ళని 300 దర్శనం లైన్ లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ రైట్ సైడ్ లో ఉండేది మొత్తం ఫ్రీ లైన్ అయితే ఉంది. ఫ్రీ లైన్ ఎక్కువ ఫుల్ అయిపోతే ఇక్కడ కూడా భక్తులు అనేది ఎంటర్ అయితే చేస్తారు. ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అయితే చేస్తారు. మనం ఇప్పుడు ఏటీసీ సర్కిల్ కి అయితే వచ్చేసాము. ఈ సర్కిల్ నుంచి రైట్ సైడ్ అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. రైట్ సైడ్ ఇక్కడ స్ట్రైట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరు గమనించవచ్చు, పైన సైన్ బోర్డ్ అయితే ఉంది కదా, దర్శనం ఎంట్రన్స్ ఏదేది ఇక్కడ ఎంటర్ అయితే అవుతారో అదైతే మొత్తం బోర్డు రూపంలో అక్కడ రాసి అయితే ఉంటుంది, గమనించవచ్చు. మనం ఇప్పుడు 300 లైన్ లో అయితే మన వాళ్ళని అయితే దింపేసి ఇక్కడ నుంచి పార్కింగ్ లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నాకైతే కాల్ చేస్తారు. కాల్ చేసి ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అయితే రిటర్న్ అయితే అయిపోయాం తిరుపతికి. ఇక్కడ కిందికి వచ్చేటప్పుడు వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, అది మొత్తం తిరుపతి ఇల్లులు అయితే ఎంత చిన్నగా అయితే కనిపిస్తున్నాయంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. మనం దిగేటప్పుడు ఇంకో విగ్రహం అయితే కనిపిస్తున్నాను కదా, గరుడ విగ్రహం. అక్కడ మీరు గమనిస్తున్నట్టయితే స్ట్రైట్ అయితే ఉన్నది. ఇక్కడ విగ్రహం ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మన వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు తిరుపతికి వస్తే మీకు వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఓం నమో వెంకటేశాయ.